హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జయశ్రీ. ఈరోజు నేను సింపుల్గా టేస్టీగా సొరకాయ బజ్జీలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. నార్మల్గా మనం ఉల్లిపాయ బజ్జీలు లేకపోతే వంకాయ లేకపోతే ఇది ఉంటుంది కదా టమాటా బజ్జీ అలా వేసుకుంటారు. సో వెరైటీగా నేను ఈరోజు సొరకాయ బజ్జీ అయితే వేసి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఒక సొరకాయని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మధ్యలోకి కట్ చేసుకొని మీకు ఎక్కువగా కావాలనుకుంటే కనుక సొరకాయ మొత్తం వేసేసుకోవచ్చు. సో నేను కొంచెమే వేస్తున్నాను కాబట్టి ఇక్కడ హాఫ్ తీసుకున్నాను. సో సొరకాయ తీసుకొని నీట్గా పీల్ చేసుకోవాలి. పైన లేయర్ మొత్తం నీట్గా పీల్ చేసేసుకోవాలి. చాలామంది ఏంటంటే పైన లేయర్ కూడా అలాగే తినేస్తారు. సో నేను ఇక్కడ పీల్ చేసి అయితే వేస్తున్నాను. మీకు ఎలా నచ్చితే కనుక అలా వేసేసుకోవచ్చు. సో సొరకాయని ఇలా నీట్గా పీల్ చేసేసుకొని ఒకసారి వాటర్లో వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి రౌండ్గా. సో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, సో రౌండ్గా ఇలా కట్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే కొంచెం మందంగా వేసుకుంటారు, కొంతమంది ఏంటంటే కొంచెం పల్చగా ఇష్టపడతారనమాట. సో మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి. కొంచెం నేను ఇక్కడ మందంగానే కట్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇలాగా రౌండ్గా పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. సో ఈ పీసెస్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ శనగపిండి అయితే వేసుకోవాలి. సో మీకు నచ్చితే కనుక బియ్యం పిండి కానీ లేకపోతే మైదా కానీ అట్లా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏంటంటే ఓన్లీ శనగపిండి మాత్రమే వాడుతున్నాను. సో వేరేది ఏమీ వాడట్లేదు. ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ కొంచెం పసుపు వేసుకొని ఒక 2 స్పూన్లు కారం అయితే వేసుకోవాలి. సో నేను ఇక్కడ 2 స్పూన్స్ కారం అయితే వేసాను. సో మీకు టేస్ట్కి ఎలా తగ్గట్టు అలా వేసుకోండి. సో కొంచెం ధనియాల పొడి అయితే వేసాను. ఇక్కడ నేను ఎలాంటి బేకింగ్ సోడా కానీ అట్లాంటివి అయితే ఏం వాడట్లేదు. సోడా ఉప్పు అంటారు కదా, సో అట్లాంటివి ఏం వాడట్లేదు. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా కలుపుకోవాలి. వాటర్ మొత్తం ఒకేసారి పోసేయకుండా నెమ్మదిగా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. సో మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలన్నమాట, మరీ జారుగా ఉండకూడదు. సో జారుగా ఉంటే ఏంటంటే మనకి బజ్జీలు అనేది సరిగ్గా రాదనమాట. సో నేను ఇక్కడ యూస్ చేస్తున్న ఆయిల్ వచ్చేసి ఫ్రీడమ్ ఆయిల్ అనమాట. మనం హెల్త్కి చాలా మంచిది. అండ్ అలాగే మీకు ఎలాంటి ఆయిల్ నచ్చితే అలా వేసుకోవచ్చు. మీకు ఏ ఆయిల్ నచ్చితే ఆయిల్ వేసుకోండి. బట్ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు హెల్త్కి చాలా మంచిదన్నమాట ఫ్రీడమ్ ఆయిల్. సో మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్లో కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని ఇలా డిప్ చేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. సో నిదానంగా మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. సో ఎక్కువ కూడా వేయొద్దు. ఎక్కువ వేస్తే ఏంటంటే ఒకదానికొకటి అతుక్కుపోయి మనకి బజ్జీలు అనేది సరిగ్గా రాదనమాట. సో ఇలా 4 కానీ లేకపోతే 3 చొప్పున వేసుకొని దోరగా 2 పక్కల ఈవెన్గా కాల్చుకోండి. సో అయిపోయిన తర్వాత మళ్ళీ అలాగే 4 వేసి దోరగా వేయించుకోవాలి. సో మనకి ఎంతో టేస్టీగా హెల్తీగా సొరకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయిందనమాట.
సో మీకు ఎలా నచ్చిందో వీడియో కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి ఫుడ్ వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.